ఈ రోజు మనము డిబెంచర్స్ గురించి నేర్చుకుందాము. దీనికన్నా ముందు ఫస్ట్ ఒకటి నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా మంది ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. బట్ ఫండ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ డిబెంచర్స్లో రేజ్ చేస్తే వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ క్యాపిటల్ నుంచి ఒక సెక్యూర్ ఇన్కమ్ అనేది వస్తుంది. అది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. ఇక్కడ మనకు 6 టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ ఉంటాయి. దానికన్నా ముందు ఈ డిబెంచర్స్ ఎవరు రైజ్ చేస్తారంటే, మనకు కంపెనీస్ ఎక్కువ రైజ్ చేసి ఉంటుంది. అండ్ ఇది సెబీ అండర్లో ఉంటుంది, అంటే రెగ్యులేటరీస్ అండర్లో. ఇక్కడ నీకు ఫ్రాడ్ కానీ అలా చేయడానికి ఏది ఉండదు. ఈక్విటీ కన్నా ప్రిఫరెన్స్ షేర్ కన్నా మెయిన్గా డిబెంచర్స్ ఎక్కువ. కంపెనీ ఎక్కువ వాళ్ళ ఓనర్షిప్ని డైల్యూట్ చేసుకోకుండా డిబెంచర్స్ అంటూ రైజ్ చేస్తుంటుంది. ఇది ఒక డెప్ పేపర్ లాంటిది. అండ్ కంపెనీ సీల్ కూడా ఉంటుంది. ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ డిబెంచర్స్లో మనకు మెయిన్గా ఉన్నది కన్వర్టబుల్ డిబెంచర్స్. ఒక మెచ్యూరిటీ పీరియడ్ అయిపోగానే, ఎగ్జాంపుల్ మెచ్యూరిటీ పీరియడ్ అంటే ఒక 8 years నుంచి 10 years వరకు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీకు వస్తుంది. ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోగా నీకు క్యాపిటల్ని ఇవ్వకుండా నువ్వు కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే నువ్వు క్యాపిటల్ని తీసుకోకుండా ఈక్విటీ అంటే ఫేస్ వాల్యూ పరంగా ఈక్విటీనైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే పార్ట్లీ కొంచెమైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం మెయిన్గా మనం ఫ్యూచర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇంతకుముందు చెప్పాను, మెచ్యూరిటీ పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు క్లెయిమ్ ఇన్ ఇన్కమ్ నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ కంపెనీ డైల్యూట్ చేసినా కూడా, లేదంటే అంటే వైండింగ్ చేసినప్పుడు, ఓకే, కంపెనీ మొత్తం ఎత్తేసినప్పుడు నీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. నో ఓటింగ్ రైట్స్, అంటే నువ్వు ఇక్కడ ఓటింగ్ రైట్స్ చేయడానికి ఉండదు, ఎందుకంటే మనం అప్పిచ్చిన వాళ్ళం ఉంటాం. ఓకే, ఇక్కడ వస్తే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ ఇక్కడ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మీరు ఫుల్గా మీరు ఆల్రెడీ మన వీడియోలో చూసుకోవచ్చు. యూట్యూబ్లో దీని గురించి ఫుల్ వీడియో పెట్టాము చాప్టర్ 2లో. ఓకే, సో డీటెయిల్గా అక్కడ వెళ్ళి మీరు చూడవచ్చు. RA చాప్టర్ 2లో ఉంటుంది.